మీ కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. #1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించి రోజుకు ఒక కొత్త విషయం బయటకు వస్తుంది. ఈ విషయాలు తెలిస్తే అందరూ షాక్ అవుతున్నారు, ఇంత దారుణంగా గత ప్రభుత్వంలో జరిగిందని. ఇప్పుడు ఆ ముంబై నటి విజయవాడ వచ్చింది, మరికొద్దిసేపట్లో కమిషన్ కూడా కలవబోతోంది. ప్రత్యక్షంగా కంప్లైంట్ ఇవ్వబోతుంది. ఇక సజ్జల పాత్ర చాలా కీలకం అని చెప్తున్నారు మేడం. ఆయన ఆదేశాలతో ఆమె గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు సజ్జలు కూడా వెళ్ళాడని చెప్పి ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగింది అనేది కూడా బయటకు వస్తుంది. ఎలా చూస్తారు మేడం? సార్, ఇన్వెస్టిగేషన్ లో ఇంకా పెద్ద పెద్ద విషయాలు బయటకు వచ్చినాయి. సాక్షి కథనాల్లో నిజాలు తప్ప అబద్ధాలే రాయవు. అదే ఒక పెద్ద అబద్ధం. అబద్ధం ఆడడం అనేదే ఒక పెద్ద అబద్ధం. ఈ రోజు సాక్షి కథనాల్లో వచ్చినాయి. హనీ ట్రాప్ లో ఎంతో మంది పెద్ద పెద్ద దళారులని ఆకర్షిస్తున్నటువంటి ఆ అమ్మాయి జత్వాని, కాదంబరి జత్వాని. సో ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, మార్నింగ్ డిబేట్స్ లో కూడా నేను చూసిన ఇన్ఫర్మేషన్, కొంత వైఎస్ఆర్సీపీ వ్యక్తే స్వయంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైతే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి తన అకౌంట్ లోంచి 1.5 కోటి రూపాయలు అమ్మాయి అకౌంట్ కి వచ్చినాయట. పాప 4 లక్షల రూపాయలు వాళ్ళ మదర్ అకౌంట్ కి వేశారట. అదేంటది? ఆ అమ్మాయి అలా బెదిరి చేయించుకుంటుందట. నేను అడుగుతాను, నాకు వెయ్యి రాదు ఒక 10 లక్షలు? వెయ్యి 10 లక్షలు వేస్తావు నువ్వు? ఎందుకు వేయలేదు? 1.5 కోటి ఎందుకు వేసావు? 4 లక్షలు ఎందుకు వేసావు? జిందాల్ గారు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? ఆయన కూడా హనీ ట్రాప్ లో పడి ఉంటే ఆయన మీద కూడా కంప్లైంట్ అమ్మాయి బొంబాయిలో ఇస్తే, పోలీసులను కొనేసి బొంబాయిలో కూడా కంప్లైంట్ తీసుకోకపోతే, ప్రైవేట్ కంప్లైంట్ త్రూ కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టులో ఆ కేసు ఫైల్ అయింది. అది డిసెంబర్ లో ఫైల్ అయింది. ఫిబ్రవరిలో ఇక్కడ బిగిన్ చేశారు అరెస్టులు. అరే ఇదేమన్నా 498 బాబు, కుటుంబం మొత్తాన్ని తోలుకొచ్చారంటే. మరి రోల్ మోడల్ ఒకడు ఉన్నాడండి, కళ్ళజోళ్ళు పెట్టుకొని స్టైల్ స్టార్ అలాగా రోడ్ల మీద నడిచేసుకుంటూ వీడియోలు ఇస్తుంటాడు. డైల్యూర్ కాల్ చేస్తే మీ కష్టాలు పోతాయి, ఇక కోర్టులో పని లేదు. కేవలం విశాల్ గున్ని గారి ఆధ్వర్యంలో గుంటూరులో జరిగినటువంటి ప్రోగ్రామ్. ఆయనకు ఒక కాల్ వచ్చింది, ఆయన అటెండ్ చేస్తాడు. వాళ్ళకి న్యాయం చేయొచ్చు, తప్పలేదు. అందరు ఐపీఎస్లు అందరూ ఇదే చేస్తారు. కానీ ఈయన మాత్రం స్పెషల్, ఒక ఫ్రెష్ గా ఉండే కెమెరా, యూట్యూబ్, మంచి మేకప్ కిట్ అంతా దగ్గర పెట్టుకొని కాల్ రాగానే అటెండ్ చేస్తాడు. ఏమ్మా ఎక్కడున్నావు? పలానా స్టేషన్ లోనా? ఇమ్మీడియట్ గా ఎస్ఐ కలపండి, ఇదిగో చూడు అమ్మాయికి అన్యాయం జరిగింది, ఇమ్మీడియట్ గా ఎస్ఐ, నువ్వు సస్పెండ్ అయిపోతున్నావు. ఇలాంటివన్నీ జనాల్లో లేవనెత్తి అప్పబ్బబ్బబ్బా పోలీసులు ఏం చేస్తున్నారు, ఏం చెప్తారు, ఇప్పుడే చెప్తారా, ఎప్పుడు చెప్తారా అన్నట్టుగా విశాల్ గున్ని గారు పాపం చూడప్ప సిద్ధప్ప అన్నట్టుగా రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ గుంటూరు ప్రజల్ని మోసం చేశారు. ఇప్పుడు బయటకు వచ్చింది, విశాల్ గున్ని గారు బాంబేలో ఒక స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని ఒక ఎస్ఐని, 2-3 కానిస్టేబుల్ ని తీసుకుని వెళ్ళి ఫ్లైట్ లో వెళ్ళి పాపం బొంబాయి బాలీవుడ్ స్టార్ ని తీసుకొచ్చారు. ఏంటంత అత్యుత్సాహం? టెర్రరిస్టా, మావోయిస్టా? పోనీ కేసు ఫోర్జరీ కేసులో ఇది నకిలీ డాక్యుమెంట్స్, ఇది సంతకం ఒరిజినలా ఫేకా? హౌ యూ డిసైడెడ్ ఇన్ ద పోలీస్ స్టేషన్? వాట్స్ ద రైట్ ఫర్ యూ? మీకేం అధికారం ఉంది? ఏం సెక్షన్స్ అక్కడ ఫైల్ చేశారు? అయినా అమ్మాయిని తేవాలి కానీ తల్లిని, తండ్రిని, పాపం పెద్దవాళ్ళని, సిబ్లింగ్స్ ఎక్కడ ఉండేవాళ్ళని వీళ్ళందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అదేంటి సార్, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, మా లాంటి అడ్వకేట్లను పెట్టుకుని బెయిల్ వేసుకోవచ్చు కదా, ఎందుకు పాపం బెయిల్ కూడా వేసుకొని ఇవ్వలేదు సార్? 45 రోజులు పైచిలకు జైల్లో ఉండే నేరమా? సీజ్ చేశారంట, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారంట. వాళ్ళ అకౌంట్ లో 1 రూపాయి కూడా లేకుండా, కనీసం వాళ్ళ నిత్యావసర అవి కొనుక్కునేందుకు కూడా వాళ్ళకి డబ్బులు లేకుండా చేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది. సార్ చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడైనా ఎందుకు బయటకు వచ్చిందంటే, వాళ్ళు ఒక డీల్ అనుకున్నారు. ఏమనుకున్నారు? ఇక్కడికి కంప్లైంట్ పెట్టి 40 రోజులు జైల్లో పెడితే ఆ కంప్లైంట్ వెనక్కి తీసేసుకుంటే నీ మీద కంప్లైంట్ తీసేస్తామన్నారు. పాపం ఆ బిడ్డ అలాగే డిసెంబర్ కి సంబంధించినటువంటి పెట్టిన జిందాల్ మీద కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారు, లేకపోతే అది క్లియర్ అయిపోయింది. ఈవిడ జైల్లో ఉండగానే ఈవిడ కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు, అది ఫాల్స్ కేసు అని ఈవిడ కూడా లేకుండా కొట్టేపించినటువంటి పరిస్థితి. ఈవిడ ఇది అయ్యాక బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ కేసు ఎప్పుడు క్లియర్ అయింది, ఈవిడ ఎప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. కేసు క్లియర్ అయ్యాకే బయటికి తెస్తాం అనేటటువంటి ఉదంతంతో బయటకు వచ్చారు. బయటకు వచ్చాక రూల్ ప్రకారం ఏం చెప్పాలి? నీకు నాకు ఏ గొడవలు లేవు, నువ్వు నన్ను చంపద్దు, నా అకౌంట్ సీజ్ చేసావు అంటే, లేదు నేను నీ అకౌంట్ కి డబ్బులు పంపించానని చెప్తున్నాడు. సార్ అసలు అకౌంట్ సీజ్ చేసే అధికారం పోలీసులకి లేదు, సీజ్ చేశాడు. మరి ఆ అమ్మాయి పాప 40 రోజులు జైల్లో టార్చర్ అనుభవించింది. మీరు నమ్మండి, పోలీస్ స్టేషన్ లో కొడతారు, తిడతారు, 3rd డిగ్రీ ఉపయోగిస్తారు, మీ అందరికీ తెలుసు కదా. కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా
కస్టోడియల్ టార్చర్ ఉంటుందంటే మీరు నమ్ముతారా? చంద్రబాబు గారిని అదే జైల్లో పెట్టారు. డ్రోన్ కెమెరాలు, పెన్ కెమెరాలు, జిప్ కెమెరాలు వాడినటువంటి దౌర్భాగ్యులు. సో ఆయన ప్రాణాలకి రక్షణ లేదంటే అప్పుడున్న జడ్జి గారికి తెలియలా. కానీ ఇప్పుడు ఈ ఆడపిల్ల చెప్తుంది, సార్ జైలు అంటే జైలు కాదు, కస్టోడియల్ టార్చర్. కస్టడీలో టార్చర్ అంటే ఏం చేస్తారమ్మా, నిన్ను కొట్టారా తిట్టారా అంటే ఇప్పుడు నోరు విప్పి చెప్తుంది చూడండి. జైల్లో కూడా నగ్నంగా ఫోటోలు వీడియోలు తీస్తారేమో, లేకపోతే అక్కడుండే పోలీస్ అధికారులు లేకపోతే లేడీ పోలీసులతో వీడియోలు తీపిచ్చి అవతల వాళ్ళకి చూపిస్తున్నారేమో. వీడి పేరు కుక్కల విజయసాగర్, కుక్కలకి బట్టలు ఉండవు, వీడికి బట్టలు ఉండవు. వీడి ఇంటి పేరు సార్థకత చేస్తాడు. ఇంత దారుణం అంటే ఎంత నగ్నంగా ఫోటోలు చూపించి లేకపోతే ఆ అమ్మాయిని అలా తీపిచ్చి ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో పెట్టి ఇవాళ సాక్షి కథనంలో హనీ ట్రాప్, మరి హనీ ట్రాప్ మీద కేసు నమోదు చేయొచ్చుగా, జిందాల్ గారు బొంబాయిలో పెట్టొచ్చుగా. జిందాల్ గారికి గౌరవ జగన్ రెడ్డి గారు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ వీడియో మీకు పంపిస్తాను, అది ప్లే చేద్దరు గారు. ఏమన్నారంటే జిందాల్ గారు ఎనీ టైం ఆంధ్ర రాష్ట్రం మీకోసం నిలబడి ఉంటుంది, కూర్చోబెట్టరు అనమాట, నిలబడి ఉంటుంది, మీకోసం స్టాండ్ అయి ఉంటాం, ఇఫ్ ఎనీ టైం సింగిల్ కాల్ అన్నాడు. అలాగే కాల్ చేశాడు. ఈ బేరం తెచ్చింది సజ్జల భార్గవ్, దీన్ని ఇంప్లిమెంట్ చేసింది మన సజ్జల బాబాయ్. ఎందుకని హోమ్ మినిస్టర్ పాత్ర ఉండాలి కదా. ఈయన ఎందుకు చెప్తున్నాం అంటే పాపం దళిత బిడ్డలు హోమ్ మినిస్టర్లు తానేటి వనిత గారు గాని సుచేత గాని హోమ్ గార్డ్ ని కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోలేరు. వాళ్ళని ఎందుకు వీధుల్లోకి లాగుతారు? మొత్తం ఈయన భాగవతమే కదా. ఎవరు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, ఎవరు ప్రమోషన్ అవ్వాలన్నా, ఏ పేమెంట్లు తీసుకోవాలన్నా, ఏ చెత్త సలహాలు ఇవ్వాలన్నా మొత్తం వీళ్లే కదా. సో ఆల్ ఓవర్ అన్నిటికీ బాధ్యుడైన సకల శాఖ మాత్యుల్ని ఈ కేసులో ఆవిడ ఎంతమంది పేర్లు పెడుతుందో చూడండి. క్రాంతి రాంటాట గులకరాయిని గురి చూసి కొట్టాడని చెప్పాడు వడ్రి కమ్యూనిటీ బిడ్డ మీద. నేను అడిగా, సరే ఆ అబ్బాయి కొడితే కొట్టాడేమో, మీరు కొట్టండి చూద్దాం ఒకసారి సరదాగా నా కోసం. గులకరాయి గురి చూసి అలా కొట్టండి. మీరు 6 months కి ఒకసారి రివాల్వర్ షూట్ చేస్తారు, టార్గెట్ ని రీచ్ అవుతారు, మీరు ఇదంతా అలవాటు కదా, గురి చూసి కొట్టండి అవుతుందేమో. పసి పిల్లలు సార్, పనులు చేసుకునే పిల్లలు సార్, పోరగాళ్ల మీద మీరు కేసులు వేసి అర్ధరాత్రులు అపరాత్రులు తెల్లజోన 4 వరకు విజయవాడ మొత్తం చక్కర్లు కొట్టించి అతనితో నేరం ఒప్పించారు, జైల్లో వేశారు. మట్టి బిసుకునే వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టారు. ఆఖరికి బీసీ ఓటింగ్, వడ్రి కమ్మని ఓటింగ్ పోతుందేమో అన్న భయంతో వాళ్ళని బయటకు వదిలేరు. దాంట్లో కూడా క్రాంతి రాంటాట గారే సార్. అదే రకంగా మన రోల్ మోడల్ విశాల్ గున్ని గారు. పాపం వీళ్ళ బతుకులు ఈ రోజు బయటికి రావాలి సార్. వీళ్ళు ఇవే కాదు, ఎన్నో కార్యక్రమాల్లో వీళ్ళ పాత్ర ఉందని ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తుంది. అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ముంబై అనేటి వ్యవహారానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ సజ్జల గారే చేశారంట. ఒప్పుకుందా లేదా, ఒప్పుకోకపోతే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి పూర్తిగా డైరెక్షన్ సజ్జల గారేనంట. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తే ఏంటి సజ్జల గారు అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉందంటారా? సార్ ఇక్కడ మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్ గారిని ఆ టైంలో ఎవరు కలవడానికి కూడా వీల్లేదు, అది ఎలక్షన్ కి ముందు. కానీ ఆ టైంలో కూడా క్రాంతి రాంటాట గారు వారానికి 2-3 సార్లు కలిసారు. విశాల్ గున్ని గారు కలిసారు. సజ్జల గారితో వారానికి 4-5 రోజులు క్రాంతి రాంటాట గారు అందుబాటులోకి ఉన్నారు. జగ్గేపేటలో కేసు నమోదు చేస్తే బాలీవుడ్ స్టార్ జగ్గేపేట పోలీస్ స్టేషన్ కు వచ్చింది అనగానే పాపం ఇలాంటి మీడియా బృందాలు మైకులు కెమెరాలు మూతి దగ్గర పెట్టేసి ఉండేవాళ్ళు. కానీ జగ్గేపేట పోలీస్ స్టేషన్ కేసు రాలా. జగ్గేపేటలో నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఆ అమ్మాయిని VTPS విజయవాడ సంబంధించిన కొండపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక అజ్ఞాతంగా పెట్టి కుళ్ళ పొడిచారా, రేప్లే చేశారా, భయభ్రాంతులు గురి చేశారా, ఏం చేశారో కానీ 6 నెలల్లో నిద్రలో కూడా ఉలిక్కి పడే పరిస్థితి. ప్రభుత్వం మారాక ఈ రోజు ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, అన్న లోకేష్ ఉన్నాడు. ఇవన్నిటిని నమ్మి ఆ అమ్మాయిని బొంబాయి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాం. పోయేటప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ట్రక్కు లారీ గుద్దేయచ్చు, సడన్ గా బాలీవుడ్ పాప నటికి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. వీటన్నిటిని తప్పించి అమ్మాయి ప్రాణానికి రక్షణ కల్పిస్తామంటూ భరోసా తీసుకొచ్చిన ఆంధ్ర రాష్ట్రం ఆ అమ్మాయిని కాచి కాపాడమే కాదు, అమ్మాయికి న్యాయం చేయాలి. అదే రకంగా దీని వెనకాల ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఆంజనేయులు గారు ఎవరు ఉన్నారు, రామాంజనేయులు గారు, సీతారామాంజనేయులు గారు, లేకపోతే విశాల్ గున్ని గారు, లేకపోతే క్రాంతి రాంటాట గారు, వీళ్ళందరితో రింగులు తెప్పించినటువంటి సజ్జల బాబాయ్ గారు. పాపం జిందాల్ గారి దగ్గర ఏ పేమెంట్లు అందినాయని జిందాల్ గారికి సత్సహకారాలు అందిస్తానన్నాడు జగన్ రెడ్డి గారు. సింగిల్ కాల్ చేయండి, మీకు ఎనీ టైం ఆంధ్ర రాష్ట్రం స్టాండ్ అయి ఉంటుంది. నువ్వు ఉండు, నీ పులివెందుల ఆస్తులు ఇవ్వు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం జిందాల్ వెనకాల ఎందుకు ఉంటుంది? సో ఎనీవే ఆ స్టేట్మెంట్ కూడా మీరు ప్రజలకి ఒకసారి వినిపించండి. జిందాల్ గారికి జగన్ గారికి ఉండే సత్సంబంధాలు, జిందాల్ గారి మీద కేసు నమోదు చేసిందని ఒకే ఒక కారణంతో సజ్జల గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హోమ్ మినిస్టర్ లాగా హోమ్ అంతా కంట్రోల్ చేసి వీళ్ళందరితో ఈ పనులు చేపించి అదేంటి పాపం విశాల్ గున్ని గారు బొంబాయిలో స్టార్ హోటల్ బుక్ చేసుకున్నారు. దాని ఎక్స్పెన్సెస్ ఎవరి ఖాతాలో వేశారు?
అజ్ఞాతంగా ఉంచారా? ఎవరెవరు పేమెంట్లు పంపించారు? 2-3 లక్షల కేసట. 2-3 లక్షలు అమ్మాయి అడిగిందట, డిమాండ్ చేసిందట. ఇప్పుడు చెప్తున్నాడు కుక్కల విద్యాసాగర్ ₹1,00,00,000 వేసాడు. ఎవడేమన్నాడు? ఏం చేసాడు? మొన్న కూడా అన్నాడు అనంతబాబు, ఏంటి సార్ ఈ వీడియోలు అంటే, లేదండి 2-3 నెలల నుంచి నన్ను ఒకళ్ళు వేధిస్తున్నారు, 8 లక్షలు 10 లక్షలు నన్ను అడుగుతున్నారు. నిన్నే ఎందుకు అడుగుతున్నారు? నువ్వేం చేసావని అడుగుతున్నారు? ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి సార్, ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఓకే 100% ఇవన్నీ విషయాలు వెలుగు తెచ్చాలి. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న గౌరవ జగన్ రెడ్డి గారు లండన్ వెళ్లే ముందే ఈ కేసులు కొంచెం పర్సు చేయాలని మా వినతపూర్వక విన్నపం అండి. సజ్జల బాబాయ్ గారు, ముఖ్యంగా సజ్జల భార్గవ్, ఈ డీల్ తీసుకొచ్చింది సజ్జల భార్గవ్ సార్. ఈ జిందాల్ గారు వీళ్ళందరినీ జగన్ గారితో ఇంటరాక్ట్ చేసింది సజ్జల భార్గవ్ గారు. మొత్తం ఆయనకి టీం వర్క్ అంతా బాగా తెలుసు కదా. పెద్ద పెద్ద పైల్వాన్ల జుట్లు ఈయన చేతుల్లో ఉంటాయి. అవసరమైతే లేడీస్ ని పంపిస్తారు, లేడీస్ తో దగ్గరే కెమెరాలు పెట్టిస్తాడు, లేడీస్ నే డిమాండ్ చేపిస్తారు, వెనకాల ఉండి నడిపిస్తారు. మీకు తెలుసు కదా, తెనాల్లో ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి పాపం, ఆ పిల్ల పాపం జగన్ గారి గురించి మాట్లాడిందని ఏదో పార్టీ వాళ్ళు అంటుంటారు కదా, అలా అంటే అమ్మంటే సూసైడ్ చేసుకోపోయిందంట. సూసైడ్ చేసుకునేది ఇంట్లో ఊరేసుకోవాలేమో కదా, పురుగుల మంది తాగాలి కదా. పాపం చక్కగా రెడీ అయ్యి ఆ అమ్మాయి రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకుందని క్రియేట్ చేస్తారు. 2 మనుషుల్ని పెట్టి నెట్టేపిచ్చి రైల్వే స్టేషన్ లో ట్రైన్ లోంచి వెళ్ళే ట్రైన్ లో 2 మనుషులు నెడితే కింద పడి స్పాట్ లో చచ్చిపోయింది. దానికి కూడా వెలికి తీయాలండి. అప్పుడు కూడా నాకు బాగా గుర్తు, సజ్జల భార్గవ్ గారు గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో పాప అప్పట్లో హెల్త్ మినిస్టర్ విడుదల రజనీ గారు వీళ్ళందరినీ పెట్టుకొని టీం వర్క్ చేపించాడు. సో లేడీస్ ఎక్కడుంటే సజ్జల భార్గవ్ అక్కడ ఉంటాడు. సజ్జల భార్గవ్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళ నాయన గారు పనిచేస్తారు. వాళ్ళ నాయన గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు గౌరవ జగన్ రెడ్డి గారు బటన్ నొక్కుతారు. సో ఇవన్నీ కూడా తెర మీదకి రావాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొనిందండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే అండి.